అన్ని వెబ్సైట్స్ మీడియా వాళ్ళు మీరందరూ చాలా చోట్ల రివ్యూస్ బాగా ఇచ్చారు. అది కాదు, ఈడెవడో పూల చొక్కాయని వాడేదో టమాటాలని ఏదో ఇస్తున్నాడంట. నాకు నిన్నే తెలిసింది. వాడు అసలు సినిమానే చూడకుండా వాడు ఎక్కడుంటాడో కూడా తెలియదు. అరే పూల చొక్కాయ్, మూసు కూర్చోరా, నీకు దమ్ముంటే సినిమా తీ, నేను రివ్యూ ఇస్తా. నువ్వు పూల చొక్కాయినా అసలు నీకు టమాటాలు ఉన్నాయా లేవా నేను చెక్ చేసి చెప్తా. నువ్వెవడరా రివ్యూ ఇవ్వటానికి? నీ మీద యాక్షన్ తీసుకుంటున్నావు. దమ్ముంటే రా, మాట్లాడు నాతో. పాపపు కూడు తినొద్దు. నీకు నువ్వు అడిగిన 40,000 కాదురా, నీకు లక్షిస్తా. కాకపోతే నువ్వు రివ్యూ రాయటానికి కాదు, నీకు నన్ను ఫ్రెండ్గా చేసుకో, నీకు హెల్ప్ చేస్తా. నాకు ఏంటి రివ్యూకి డబ్బులు అడిగాడు. ఏంటి 40,000 ఇస్తే రివ్యూ బాగా ఇస్తానన్నా? నిజమా? అడిగాడు. ఓకే. సో రివ్యూకి 40,000 ఇస్తే బాగా వేస్తా అన్నాడు. నేను 40,000 కాదు, లక్ష ఇవ్వడానికి రెడీ, కానీ రివ్యూ రాయొద్దు, నువ్వు 5 రివ్యూ రాయద్దు. వీడిని పెంచి పోషించడం అవుతానని చెప్పి వాడికి ఇవ్వకుండా ఉన్నా. ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తే ఇప్పుడు రాబోయే పెద్ద సినిమాలు కింగ్డమ్ కానీ హరిహర వీరమల్లికి కానీ వాళ్ళకి ఇంకా పెద్ద తెట్టు, వాళ్ళని 10 లక్షలు అడగొచ్చు. అంటే ఈ రాంగ్ వేలో వెళ్ళి సినిమానే చూడలే వాడు, చూడకుండా కూడా రివ్యూలు ఇస్తున్నాడు. ఇటువంటి పూల చొక్కాయల్ని టమాటాలని నులిమేయాలి. దానికి యాక్షన్ నేను తీసుకుంటున్నా. మిగతా వాళ్ళందరిని కలుపుకొని వాడు ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు, నలిపేయటం ఖాయం. అంటే రాజాగారు ఈ రివ్యూ రాసేవాడు ప్రొడ్యూసర్ని బెదిరిస్తున్నాడా? ప్రొడ్యూసర్ని భయపెట్టి రివ్యూలు రాస్తున్నారని మీ ఒపీనియనా? దాని మీనింగ్ అదే కదా. వాడు రాసే రివ్యూలు వాడు ఫీల్ అయిపోతాడు. నేను రాసే రివ్యూలని నేను అసలు వాడికి ఏం అర్హత ఉంది? నువ్వు ఏం చదువుకున్నావురా? అసలు నిన్ను చూస్తే మెంటలీ ఇంబ్యాలెన్స్ ఉన్నావు నువ్వు. అసలు జనమైన వాడి రివ్యూలు ఎలా చూస్తున్నారు? వాడు మెంటల్లీ ఇంబ్యాలెన్స్ ఉన్నాడు, పిచ్చి కుక్క వాడు. వాడిని తాట తీయటం ఖాయం. నీకు ఉంటుందిరా రే పొలచొక్కాయి, నీ అంత తెలుస్తా. వస్తున్నా. అంటే ఫర్దర్గా ఎలాంటి రివ్యూ? హాయ్ గాయ్స్, ఒక ప్రొడ్యూసర్ గారు నా మీద ఏవో బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారు భయ్యా. ఆ వీడియోస్ ఇంకా క్లిప్స్ నాకు మన ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ అండ్ వెల్ విషర్స్ ఇన్స్టాగ్రామ్లో పంపిస్తున్నారు. సో నేను రివ్యూ ఇవ్వడానికి 40,000 అడిగానంట. ఇవ్వను అంటే సినిమా గురించి నెగటివ్ రివ్యూ ఇచ్చానంట. ఇంకేవేవో చాలా వరస్ట్ లాంగ్వేజ్లో మాట్లాడారు. కానీ నా ఫింగర్ యాక్చువల్లీ ఫ్రాక్చర్ అయింది భయ్యా. ఆ క్లిప్స్ అన్ని చూసి ఆయన ఊగిపోవడం చూసి ఒక కామిక్ రిలీఫ్ వచ్చింది. పెయిన్ కొంచెం తగ్గింది దానివల్ల. ఆయన మాట్లాడిన మాటలు చాలా ఆబ్జెక్షనబుల్ గా ఉన్నాయి. నన్ను ఫిజికల్లీ లిక్విడేట్ చేస్తా అన్న లెవెల్లో మాట్లాడారు. కావాలంటే నేను కూడా కేసు వేయొచ్చు, కానీ కేసులు టెంపర్ గ్లాసులు ఎందుకు ఇలాంటి పిల్ల బచ్చ విషయంలో అని లైట్ తీసుకుంటున్నా. యాక్చువల్లీ వీడియో చేయకూడదు. ప్రతి వారం ఎవరో ఒక టామ్, డిక్ అండ్ హ్యారీ వచ్చి ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. ప్రతి దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అనుకుని లైట్ తీసుకుందాం అనుకున్నా. కానీ మన సబ్స్క్రైబర్స్ ఇంకా మన వెల్ విషర్స్ ఏమన్నారంటే, నువ్వు సైలెంట్ గా ఉన్నావు అనుకో, జనాలు నిజంగా నువ్వు డబ్బులు అడిగావు అనుకుంటారు, సో ప్లీజ్ రెస్పాండ్ అని అన్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నా, ఇష్టం లేకపోయినా. ఫస్ట్లీ ఏంటంటే నేను ఆ ప్రొడ్యూసర్ గారికి డబ్బులు అడిగానంట రివ్యూ ఇవ్వడానికి. అదే ఆయన చెప్తున్నాడు. సో ఫండమెంటలీ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఆయనకి ప్రూఫ్ ఏమైనా ఉందా, ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ ఏమైనా ఉందా ఆయన అడిగినట్టు, అలాంటివి చూపించమని చెప్పాలి. లేకపోతే ఎలిగేషన్ ఏముంది, ఎవరన్నా ఎవరి మీదన్నా వేసేయచ్చు. ప్రూఫ్ కదా ఇంపార్టెంట్. కొంతమంది అయితే ఇంకా నిజంగా నేను తీసుకున్నానని నిర్ధారణకు వచ్చేసారు, కన్ఫర్మ్ కూడా చేస్తారు వితౌట్ ఎనీ ప్రూఫ్. సరే, కాల్ రికార్డింగ్స్, మెసేజెస్ ఏం లేవు. నేనేమంటున్నా అంటే, లెట్స్ గో ఫర్ ఎ లై డిటెక్టర్ టెస్ట్. నేను వస్తాను, మీరు కూడా రండి. ఆ లై డిటెక్టర్ టెస్ట్ లో నేను పాల్గొంటాను, మీరు కూడా పాల్గొనండి. ఇప్పుడు నిజాలు బయటపడతాయి కదా. అప్పుడు నిజంగా నేను రివ్యూకి డబ్బులు అడుగుంటే నేను నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసేస్తాను. నేను మళ్ళీ యూట్యూబ్ స్పేస్లో కానీ ఏ సోషల్ మీడియా స్పేస్లో కనిపిను. అదే మీరు రాంగ్ అని ప్రూవ్ అవుతే మీరు నాకు 4.5 crores ఇస్తారా? అండ్ పబ్లిక్గా అపాలజీ కూడా చెప్తారా? నేను నా ఇంటిగ్రిటీ ప్రూవ్ చేసుకోవడానికి ఏ ఎక్స్టెంట్ దాకైనా వెళ్తాను. మీరు రెడీయా? ఓకే, ఇది పక్కన పెడదాం. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే భయ్య, ఆ మూవీ టీం వాళ్ళు నాకు కాల్ చేసి మీరు మా యాక్టర్స్తో కొలాబరేట్ అయ్యి ఒక ప్రమోషనల్ వీడియో చేయాలి అన్నారు. సో నేనేమన్నానంటే, ఆఫ్ కోర్స్ చేద్దాము, మీరు ఎంత ఛార్జ్ చేస్తారని అడిగారు. నేను ఒక అమౌంట్ చెప్పాను. ఓకే, విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు. కట్ చేస్తే 1 day బిఫోర్ ది రిలీజ్ మళ్ళీ ఒక కాల్ వచ్చింది. వేరే మనిషి కాల్ చేశాడు, వాళ్ళ టీంలో వ్యక్తి కాల్ చేసి, మా సినిమా రేపు రిలీజ్ అవుతుంది, చూడండి, చూసి మంచిగా చెప్పండి అని చెప్పి అన్నారు అనమాట. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు జెన్యూన్లీ ఏమనిపిస్తే అని నేను చెప్తాను. పెయిడ్ రివ్యూస్ అలాంటివి నేను చేయను. సినిమా రిలీజ్ కాకముందు ఐ విల్ ప్రమోట్ ద మూవీ. నాకున్న కొద్దో గొప్ప రీచ్ తో మీ సినిమాకి జనాలకి తెలిసేటట్టు చేస్తానని చెప్పా. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం నేను ప్రమోట్ చేసిన నాకు సినిమా నచ్చలేదంటే నచ్చలేదని చెప్తాను, నచ్చిందంటే నచ్చిందని చెప్తాను. పెయిడ్ రివ్యూస్ మాత్రం చేయను అని క్లియర్గా చెప్పాను. సరే, ప్రమోషన్ అయితే ఎలాగో జరగలేదు. నేను సినిమా చూశాను భయ్య. సినిమా చూసి వరస్ట్గా అనిపించి నా రివ్యూ ఇచ్చాను. 0.5 tomatoes ఇచ్చాను. ఇది చూసిన ప్రొడ్యూసర్కి, ఇలా చేస్తావా నువ్వు, మా సినిమానే బ్యాడ్ చేస్తావా, మా సినిమానే బాగాలేదంటావా అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ ఏమో మ్యాటర్ని కంప్లీట్లీ ట్విస్ట్ చేస్తారు అండ్ ఫ్లిప్ చేస్తారు. ప్రమోషన్ మ్యాటర్ని తీసుకెళ్లి రివ్యూకి డబ్బులు అడిగాడు, ఇవ్వకపోతే నెగటివ్ రివ్యూ చెప్పాడని అందరికీ చెప్తున్నాడు. ఇది భయ్య యాక్చువల్లీ జరిగిన మ్యాటర్. ఇలా ఉన్నారు జనాలు. నేను రివ్యూ చెప్పడానికి డబ్బులు ఎప్పుడు తీసుకోలేదు,
అండ్ అడగలేదు కూడా. ఈ ప్రొడ్యూసర్నే కాదు, ఏ ప్రొడ్యూసర్నైనా అడగండి చెప్తారు. నా దగ్గర మెసేజెస్ కూడా ఉన్నాయి, ఆ సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇవ్వండి మీకు పే చేస్తాము అన్నారు. కానీ నేను పెయిడ్ రివ్యూస్ చేయను భయ్యా, కావాలంటే సినిమాని ప్రమోట్ చేస్తానని చెప్పాను. అండ్ ప్రమోట్ చేసిన సినిమాలు బాగాలేకపోతే బాగాలేదని చెప్పాను, బాగుంటే బాగుందని చెప్పాను. నాకు జెన్యున్లీ ఏమనిపించిందో అదే చెప్పాను. దానివల్ల నా రిలేషన్షిప్స్ కూడా దెబ్బతిన్నాయి, నన్ను బూతులు కూడా తిట్టారు చాలామంది. బట్ నేను ఎప్పుడూ బాధపడలేదు, ఎందుకంటే నేను జెన్యున్గా ఉందాం అనుకున్నాను, అదే చేశాను. నాకు నా ఇంటిగ్రిటీ ఇంపార్టెంట్. ఇంకోటి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏమంటున్నారంటే నేను డిరోగేటరీ కామెంట్స్ పాస్ చేశానంట, బాడీ షేమింగ్ చేశానంట నా రివ్యూలో. మీరు తీసిందే ఒక బి గ్రేడ్ సినిమా, సారీ ఎఫ్ గ్రేడ్ సినిమా, దాంట్లో నేను ఏం చెప్పాను, ఒక అడల్ట్ మూవీలో కాస్ట్ చేసిన వాళ్ళు బాగుండాలి, బాలేరు అని చెప్పాను అడల్ట్ మూవీ స్టైల్లో. దానికి ఎందుకు అఫెన్స్ తీసుకున్నా నాకు అర్థం కాలేదు. ఇక్కడ పర్సనలీ ఎవరిని మాట్లాడలేదే, రాంగ్ చాయిస్ ఆఫ్ కాస్టింగ్ అని చెప్పాను అంతే. దానికి ఎందుకు అఫెండ్ అయ్యారో నాకు అర్థం కాలేదు. అండ్ దాంట్లో అంత డిరోగేటరీ ఏముందో నాకు తెలియదు. ఎనీవే వీడియో చాలా లెందీ అయిపోతుంది భయ్యా. జరిగిన మ్యాటర్ ఏంటంటే వాళ్ళు ప్రమోషన్ కోసం అప్రోచ్ అయ్యారు, కానీ కట్ చేస్తే తర్వాత రివ్యూ కోసం డబ్బులు అడిగారని చెప్పి స్క్రిప్ట్ని మొత్తం మార్చేశారు. ఈ మ్యానిపులేషన్, ఈ ఫోకస్ ఏదైతే ఉందో మీరు సినిమా మీద పెట్టుంటే బాగుండేది. ప్రొడ్యూసర్ గారు మీకు ఒకటే చెప్తున్నాను సార్, మీరు ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడారు, చాలా వర్స్ట్గా మాట్లాడారు. నేను కాబట్టి లైట్ తీసుకుంటున్నాను. ఐ హావ్ బికమ్ థిక్ స్కిన్. చాలా మంది చాలా అన్నారు, మర్డర్ చేస్తా గిట్టర్ చేస్తా అన్నారు. మీరు కూడా ఆల్మోస్ట్ అదే మాట్లాడారు, చాలా ధమ్కి ఇచ్చారు. వేరే వాళ్ళు అయితే లైట్ తీసుకోరు, నేను లైట్ తీసుకుంటున్నా. ఫ్యూచర్లో ఇలా మాట్లాడకండి, అందరు నాలా ఉండరు, లీగలీ ప్రొసీడ్ అవుతారు. సో కైండ్లీ మైండ్ యువర్ వర్డ్స్. ఇంకేదో అన్నారు, నాకు మెంటల్ బ్యాలెన్స్ లేదు, అసలు నేనేం చదువుకున్నా, ఇదేదో అడిగారు. BA చదివాను, హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ యాడ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. నెక్స్ట్ MA చదివాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉస్మానియా యూనివర్సిటీలో, ఆర్ట్స్ కాలేజ్. సో చదువుకున్నాను సార్. నేను ఫిల్మ్ మేకింగ్ చాలా తెలుసు, దాని గురించి చెప్పి నా భజన నేను చేసుకోవాలనుకోవట్లేదు. సో ఐఎమ్ వెరీ క్వాలిఫైడ్ టు రివ్యూ అ మూవీ. ఇంత చెప్పాక కూడా ఆ ప్రొడ్యూసర్ చెప్పింది మీరు నమ్ముతానంటే మీ ఇష్టం. ఇంకా నేను వన్స్ అండ్ ఫర్ ఆల్ ఓ క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నాను, నేను ఎవరి దగ్గర నుంచి డబ్బులు అడగలేదు రివ్యూ ఇవ్వడానికి, అడగను కూడా ఫ్యూచర్లో. అండ్ యా, నా ఆనెస్టీని ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకుముందు చెప్పినట్టు నేను లైట్ డిటెక్టర్ టెస్ట్కి రెడీ. ఒకవేళ నాకు డబ్బులు కావాలని నేను అడుగుంటే నేను నా యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేసుకుంటా. ఒకవేళ అది రాంగ్ అని ప్రూవ్ అవుతే యూ హ్యావ్ టు గివ్ మీ 4.5 crores అండ్ ఓపెన్ అపాలజీ. ప్రొడ్యూసర్ గారు మీకోసం ఒక ఫైనల్ డైలాగ్. నిన్ను నువ్వే మోసం చేసుకోకు, 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంకనాకిపోతావు. అదనమాట. వీలైతే ఆనెస్ట్గా ఉండండి, ఆనెస్ట్ ఫిల్మ్ మేకింగ్ చేయండి, జనాలు సినిమా చూస్తారు. ఆ బుక్ మై షోలో ఫేక్ రేటింగ్స్, ఫేక్ సక్సెస్ మీట్లు ఇవన్నీ పనికిరావు. అది గాయస్ యాక్చువల్ జరిగిన మ్యాటర్. నేను యాక్చువల్లీ ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయాలనుకోలేదు. చాలామంది మీడియా హౌసెస్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అడిగారు నన్ను, మీరు రెస్పాండ్ అవ్వండి ఈ ఇష్యూ మీద అని. బట్ అన్ఫార్చునేట్ నాకు నా ఫింగర్ ఫ్రాక్చర్ అయింది. అడ్వైస్ చేశారు డాక్టర్స్ టు టేక్ రెస్ట్, అందుకే నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను. ఈ వీడియో ద్వారా కొంచెం క్లారిటీ వస్తుంది అని ఆశిస్తున్నాను. అండ్ ఫ్యూచర్లో కూడా నేను జెన్యున్లీ నాకు ఏమనిపిస్తుందో ఆ రివ్యూస్ ఇస్తాను అండ్ ప్రమోట్ కూడా చేస్తాను మూవీస్ని. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.